ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. ఈరోజు మీకు ఎంతో హెల్దీ అయిన రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారండి. రాగి సంగటి నేను మీకు మా ఇంట్లో చేసిన విధంగా చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు తయారయ్యే విధానాన్ని చూపిస్తాను. ముందుగా మనం 2 గుప్పెళ్ళు బియ్యం తీసుకొని దాన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి రైస్ని ఉడకనివ్వాలి. ఈ బియ్యం నేను రెగ్యులర్గా వాడే ఇంట్లో బియ్యంతోనే చేస్తున్నానండి. కొంతమంది రేషన్ బియ్యంతో కూడా చేసుకుంటారు. మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. రైస్ ఉడుకుతున్నప్పుడు దీంట్లో మనం తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. రాగి సంగట్లోకి సాల్ట్ అయితే ఎక్కువ పట్టదు, మీరైతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు చూడండి, రైస్ మనకి మెత్తగా ఉడకాలి. ఇలా పట్టుకొని చూస్తే రైస్ మనకి మెత్తగా తగలాలండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపిన తర్వాత దీంట్లో మనం రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండి ఈ రైస్ మొత్తం బాగా కలిసిపోయేటట్టు గరిటెతో ఇలాగా మెదుపుకుంటూ బాగా కలుపుకోండి. మీకు ఎక్కడా కూడా ఇది పొడి పొడిగా కనిపించకూడదండి. అలాగే మీరు సరిగ్గా కలపలేదనుకోండి, మీకు చిన్న చిన్న ఉండలాగా కట్టేస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గాను నూనె అయితే వేసుకోండి. ఆ తర్వాత దీన్ని బాగా మెదుపుకుంటూ, అంటే ఇలా గరిటె పెట్టి మెదుపుతూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బాగా కలుపుకోవాలి. మీకు దీన్ని స్టవ్ పైన కలుపుకోవడం కష్టంగా అనిపిస్తే దీన్ని కిందకు దించుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మన రాగి సంగటి అయితే తయారైపోతుంది. చూసారు కదా మన రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన సైజులోకి ఉండలాగా చుట్టుకోవాలి. చూసారా, మనకి పర్ఫెక్ట్గా రాగి సంగటి అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి రాగి సంగటి తయారు చేసుకోవడం. దీన్ని మనం నాటుకోడితో అయినా తినొచ్చు, లేదంటే బోటి కూరతో అయినా తినొచ్చు. దేంతో తిన్నా బాగానే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది, దాన్ని కొట్టి ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.